బొమ్మ కట్టి వారి పెళ్లికొచ్చి అప్పగింతలు అవ్వకుండా వెళ్ళిపోవడమా? కుదరదు. కుదరదంటే కుదరదు. వెళ్తే నా మీదొట్టే. మీరు రొట్టి పెట్టి మరీ చెప్తుంటే వెళ్తానమ్మా. ఉంటాను. టిఫిన్ చేయండి. వద్ద గారు. సార్ 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 ఇటు రండి సార్. ఇంతకు మీరు ఎవరి తరపున చుట్టాం సార్? ఈ ఇంట్లో చక్రం తిప్పేది మీరే అనుకుంటా. చక్రం తిప్పే మాట నిజమే కానీ నేను ఎవరి తరపు చుట్టం కాదు. మరి వాళ్ళ సిస్టర్ని దించేళ్ళడానికి వచ్చిన డ్రైవర్ని. డ్రైవరా? ఏంటి బాబు ఇలా పరిగెడుతున్నారు? కనపడితే బుర్ర తినేస్తాడా ఏంటి? తినమని చంపేస్తాడు, తింటే మనం చస్తాం. మామూలుగానే మర్యాదలతో చంపేస్తుంటాడు. పెళ్లి కదా, తట్టుకోలేకపోతున్నాం. ఒరే పుల్లా! అంకుల్, నా పేరు పుల్లా కాదు, పులికొండ లక్ష్మీనారాయణ. సైజ్ అదే కదరా, అడ్జస్ట్ అయిపో. ఇందాక ఎప్పుడు పాపిడి పూరి సమోసా తిన్నాం, కొంచెం తిరిపెట్టరా. అయినా ఎంత తిన్నా సరే వీడంతా అయితే అవ్వలేను కదా అంకుల్. నాకు తెలియక అడుగుతా, వీడు మోసిలాయాడా తినిలాయాడా? వాసనగా అయ్యాడ్రా. ఆ పెళ్లికి వచ్చారా? ఆ ఎవరిదో గొట్టంగాడి పెళ్లికి నీకే అదేరా, అదే ముఖర్జీ గారి పెళ్లికి వచ్చారా? అరే శ్రీ వచ్చాడు రా. హాయ్, ఉంటాను రా. రారా, టైంకి వచ్చావు. అరే నువ్వు రావేమో అనుకొని మన ముఖర్జీ గారు నీ మటర్కి ప్లాన్ చేశాడు రా. ఇంతకీ ముఖర్జీ గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నా. రే, ఇది మీ ఆచారం కాదు కదా? ఆచారమా గ్రాచారమా? నేనెంతో మంది అమ్మాయిల్ని గోకే ఏదైనా పెళ్లికి వచ్చి చూస్తే పెళ్లి పెటాకులొద్దని భయపడి ఇలా ప్లాన్ చేశా. వీడా ప్లాన్ ఇచ్చాడు. బాగుంది కదా అమ్మ? తొందర ఐడియా. ఒరేయ్, గంగిరెద్దులా ఈ పూలేంట్రా? పూజకు రా. ఆంటీ, నువ్వు నన్ను పిలిచావా? నువ్వు పిలువడే జన్మలో వెళ్ళానేమో అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎవరా ఈ అమ్మాయి? ఫ్రెండా? బంగారంలా ఉంది. రండి రామ్మా రా. ఏంట్రా ఇది? ఏ మేక చూసినట్టు పీక్కుందండి. పదా రాచెల్లమ్మా. రేయ్, ఎవరైనా బాంబులతో చంపుతారు, కత్తులతో చంపుతారు. వీళ్ళేంట్రా బాబు తిండితో చంపేస్తున్నారు. చెప్పారా బాబు? ఏంటి నన్నే? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్ అంకుల్. రాశ్రీ కూర్చో. రే, మీ అందరి పేర్ల మీద ఆర్డర్ ఇచ్చాను. మైసూరు పాకాలు, కాజాలు, మురుకులు, జంతికలు. ఆల్రెడీ టిఫిన్ తిని అరగంట అయింది. అయ్యో కూర్చోరా అంకుల్, శ్రీ తిని గంట అయింది. ఏం పర్వాలేదు, స్వీట్ స్వీట్ మీద తినేవాడి పేరుంటదిరా. ఈ స్వీట్ నీదే, పట్టుకో. అది తినో. నాలాంటి వీక్ బ్యాట్స్మెన్ తో కూడా 6 కొట్టించాలనుకోవడం క్రేజీ అంకుల్. మర్యాదకి మెజర్మెంట్స్ ఉండవు, అందరూ ఈక్వలే. ఏం పర్వాలేదు, నువ్వు కుమ్మే, నేను చూసుకుంటాను. రే, ఈయన చంపేయండి, నేను ఇప్పుడే వస్తాను. రే పుల్లా, నీరు ఎక్కడైనా చూసావరా? మీ ఫ్రెండ్ ని మేమేం తినేయలేదులే. నా కూతురు లేని లోటు ఈరోజు తన్ని ఇలా ముస్తాబు చేసి తీర్చుకున్నాను. చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది. చాలా అందంగా ఉంది కదా? ఓ, చాలా థ్యాంక్స్ రా. నీరు నీ పెళ్లికి తీసుకొచ్చి నాకు ఆడపరచలేదని లోటు తీర్చావు. బాగా తయారు చేసావమ్మా, నా బంగారు చెల్లి. అయితే ఈ ఆనంద సమయంలో అందరూ స్వీట్లు తినాలి. అందరూ మా ఇంటి మర్యాదలు తీసుకోవాల్సిందే. వీళ్ళ సంగతి తర్వాత, ముందు వాళ్ళ సంగతి చూడండి. నేను గుచ్చుతానండి. బంగారం వద్దు, బంగారం సూచుడు ఎంత పెద్దగా ఉందో, గుచ్చుకుంటది బంగారం. సరే, నేను వెళ్ళి వంట పని చూస్తాను. బంగారం వద్దు, ప్రమాదం. నువ్వు నల్లగా అయిపోతావు బంగారం. బంగారం, పండు తింటే పళ్ళు పాడైపోతాయి. నేను జ్యూస్ చేసి ఇస్తానుగా. రే రే రే, అట్లగడేటి మైసూరు పాకం కూర్చున్నట్టు ఓ గుచ్చేస్తావేరా, దాన్ని తినలేలా చచ్చిపోతే. ఏం బావా, పెళ్లిలో ఎప్పుడు తిండికోలేనా?
ఇంకేం లేదా? ఏం చేద్దాం? అది కాదురా అబ్బాయి, ఒక ఆట లేదు పాట లేదు. బొమ్మ కంటి వారి పెళ్లికి వచ్చి అది లేదు ఇది లేదా, ఏమాడదాం? సరే అంతాక్షరి ఆడదామా? నీ అంతాక్షరి మైనే పేరు నుంచి గబ్బర్ సింగ్ దాకా అదే ఆట బోరే. నాకు అస్సలు బోర్ కొట్టదు మావిని చూస్తే. మీరు ఏ ఆటైనా పెట్టండి, కానీ ముగుడి పిల్లలు మాత్రం ఆడాలి. వారి నీ పెళ్ళాన్ని ఆవిడ ఎత్తకెళ్ళావా? ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది శ్రీ. మందు మానేయచ్చు, సిగరెట్ మానేయచ్చు, కానీ బంధాలు మాత్రం డ్రగ్స్ లాంటివి. ఒకసారి అలవాటైతే అవి లేకుండా బతకలేము. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరికీ దూరం అయిపోతానని ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఉండలేను శ్రీ, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? ఈ బొమ్మ కట్టి వారి ఇంటికొచ్చి అప్పగింతలు అవ్వకుండా వెళ్ళిపోవడమా? కుదరదంటే కుదరదు. చూడమ్మా నీరు, నేను మొదటిసారి చూసినప్పుడే నా కూతురు అనుకున్నాను. ఇది నీ ఇల్లే. మా ప్రేమ అభిమానం ఎప్పటికిలాగే ఉంటాయి. దా లోపలికి రా. ఏదో అర్జెంట్ మీటింగ్ అని పిలిచి అందరు మొహాలు డాష్ లా పెట్టారేంట్రా? ఏమైంది? వచ్చి 3 రోజులైంది, మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మీ బాధ నాకు అర్థమైంది. మా నాన్న బాగానే పట్టించుకుంటా అన్నాడు, పట్టించుకోవట్లేదా? నానా బాబు, దాన్ని మర్యాద అంటారా? టైగర్ కి బండెడు గడ్డి పెట్టినట్టు బాతుకి టమాటో బాతు పెట్టడాన్ని దాన్ని మర్యాద అంటారా? రే, నీకు నచ్చేది పెట్టడం కాదురా, అందరికి నచ్చేది పెట్టడం మర్యాద అంటారు. జీవితం ఒక మందు లేదు, చింది లేదు. ఇది పిల్ల అన్నదాని సత్తలా ఉందిరా. బ్యాచిలర్ పార్టీ ఎదురా. ఓ మీ బాధ నాకు అర్థమైందిరా. అనవసరమైంది పెడతాం కానీ అవసరమైంది పెట్టట్లేదనే అంతే, కదా. అవును. మా బొమ్మ కంటూరు మీరు తక్కువ అంచనా వేసారా? ఓ మీరేం టెన్షన్ పడకండి, అన్ని రెడీయా? అన్ని రెడీ అయ్యా. మీకోసం అన్ని రెడీ చేశాడు, వెళ్ళి ఎరగదీయండి అంతే. ప్లీజ్, చాలా ఎక్కువైపోయింది. ఇదేంటిది? బొమ్మ కంటి వారి మర్యాదకే మర్యాద. ఎవరది? బావగారు మీరా? అవును బావగారు, అతిథి మర్యాదలు చేసి చేసి ఆత్మ మర్యాదలు మర్చిపోయారు. కంచిగంటి వారు సంథింగ్ స్పెషల్. కానివ్వండి. అది రానివ్వండి, పట్టండి. కంచుగొట్టి వారి పెళ్లికి వాడ్లీవిచ్చేదేంటి? ఉద్యోగం మానేసైనా రావాలి. అది కంచంటే అది ఎరీ పవర్ఫుల్. బావగారు ఇది ఉంచండి. ఓరినా కమ్. బావా, షుగర్ వచ్చినోడే రోజుకి 6 సార్లు తింటాడు. నువ్వేటి 6 సెకండ్కి ఒకసారి అదరగొట్టేస్తున్నావు? మరి అదే కంచు. మరి ఇది ఉంచు. ఫోటో. పరాయి పురుషులతో మాట్లాడొద్దన్నారండి నాన్నారు. పరాయి పురుషుడండి నీ మొహం, పెళ్లి కొడుకుని నీ మొగుడిని. ఓసారి తలెత్తు. తాళి కట్టేంత వరకు తలెత్తొద్దన్నారండి నాన్నారు. మీ నాన్న నిన్ను కాదు అసలు. అమ్మా, పుష్పం తీసి కలసం దగ్గర పెట్టండి. పెళ్ళయ్యేదాకా ఎక్కడ పువ్వు పెట్టొద్దన్నారంటే వీళ్ళ నాన్నారు. ఆయ్ ఆ, పర్వాలేదమ్మా, నువ్వు పూలు పెట్టు. మీ నాన్నగారితో నేను మాట్లాడతానులే. పెట్టమ్మా.
బాస్ దో దో చాయ్. చాయ్. థ్యాంక్ యూ. శ్రీ, అమ్మాయిలంటే భయం అంటూనే నాతో 10 రోజులు గడిపావు తెలుసా? నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నాకు కూడా. నాకు విషయం అర్థమైంది శ్రీ, నీకు అమ్మాయిలంటే భయం కాదు. సరే రాజా, అంజలికి ప్రపోజ్ చేయమంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? పెళ్ళైన 7 ఏళ్ళకి పెళ్ళంకి ఐ లవ్ యూ చెప్పినట్టుంటుంది. ప్రతి అమ్మాయి తనని ప్రేమించేవాడు ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటుంది. అంజలి కూడా నీ నుంచి అలాంటి ప్రేమని ఎదురు చూడొచ్చు. అట్లపెన్నం లాంటి నీ అందం మీద నా గుండె పగలగొట్టి ఆమ్లెట్ వేసుకున్నాను. ఈ 10 రోజులు నాతో తిరిగితే మా బజార్ అలవాట్లు వస్తాయనుకుంటే ఈ ఫుడ్ బజార్ ఏంటి రాజా? అంజలి, అమ్మాయిలకి దూరంగా ఉండే నాకు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పి అమ్మాయిల మీద ఉన్న ఒపీనియనే పోగొట్టావు. నా నీడ నాకు తోడనంత వరకు వేరే ఎవరి తోడు అక్కర్లేదనుకున్నాను. కానీ నీ పరిచయం నన్ను మారిస్తే, నీ స్నేహం నాలో నమ్మకాన్ని పెంచింది. స్నేహానికే చూశాను, ప్రేమ ఎదురైంది. ప్రేమనే కోరుకున్నాను. కలలు మిగిలాయి, కలలు వెతికాను. కళ్ళ ముందు నువ్వు ఉన్నావు. Ooh.